రుద్రాణి నుండి కావ్యకి ఇలా అడుగుతూ ఉంటుంది. అతనంటే నీకు ఇష్టం లేదని, నువ్వు తనని ప్రేమించినట్లు అంతగా యాష్గా మాట్లాడావు కదా అని అంటూ ఉంటుంది. అక్కడున్న కావ్య ఉండి చూస్తూ ఉంటుంది రుద్రాణి వైపు. ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తారో అని అడుగుతూ ఉంటుంది అక్కడున్న రుద్రాణి ఉండి. నేనేం చేశాను, ఊరికి రీజన్ ఏమని అని అంటూ ఉంటుంది అక్కడున్న కావ్య ఉండి. చెప్పాలి, టైం వచ్చినప్పుడు మీరు అడుగుపోతాను కూడా నేను చెప్తాను అని అంటూ ఉంటుంది. అక్కడున్న చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది కావ్య. అక్కడున్న అపర్ణ కావ్య వైపు చూస్తూ ఉంటుంది. అలానే వాళ్ళ అత్తయ్యకి ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య, దాన్ని పరిస్థితి చూసి నాకు జాలేస్తుంది అత్తయ్య అని అంటూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ అత్తయ్య ఉండి నిజం చెప్పి అందరినీ బాధ పెట్టిన తనలో తనే నలిగిపోతూ ఉంది. అందరి చేతిలో మాటలు అనిపించుకుంటూ ఉంది. ఈ సమస్యకి దేవుడు ఎప్పుడు పరిష్కరిస్తాడు అని అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య. అక్కడున్న అపర్ణ ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య మాటలకి. అక్కడున్న యామిని వచ్చి కావ్య కావ్య అని పిలుస్తూ ఉంటుంది. అపర్ణ అక్కడ కూర్చొని చూస్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ అత్తయ్య కూడా చూస్తుంది. కావ్య వచ్చి ఎందుకు వచ్చావని అడుగుతూ ఉంటుంది. రాజ్ ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది. ఒక్కసారి షాక్ అయిపోతుంది కావ్య. అక్కడున్న అపర్ణ కూడా షాక్ అయిపోతుంది. మా బావని ఎక్కడ దాపెట్టినారో అని అడుగుతూ ఉంటుంది యామిని. అక్కడున్న వాళ్ళ అత్తయ్య ఉండి నిన్ననే మీ ఇంటికి వచ్చేసారు కదా అని అంటూ ఉంటుంది. రాత్రి నుంచి ఇంటికే రాలేదా అని అంటూ ఉంటుంది. అక్కడున్న అపర్ణ ఒక్కసారి షాక్ అయిపోతుంది. అక్కడున్న కావ్య కూడా షాక్ అయిపోతుంది. అక్కడున్న బామ్మ కూడా షాక్ అయిపోతుంది. అక్కడున్న కావ్య ఏడుచుకుంటూ ఫోటో చూసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయారని అని ఏడుచుకుంటూ ఫోటో చూసుకుంటూ ఉంటుంది. అక్కడున్న అపర్ణ ఉండి నువ్వు మాట్లాడే దానికి నాకేదో అనుమానం వచ్చింది అని అంటూ ఉంటుంది. అక్కడున్న కావ్య ఏడుస్తూ అలానే ఉండిపోతుంది. వాళ్ళ అత్తయ్య ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది. అట్లనే వాడు ఇంత తొందరగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని అస్సలు అనుకోలేదు. వాడు రాత్రి నుంచి రాలేదు, ఫోన్ కూడా కలవట్లేదు అని అంటూ ఉంటుంది. యామిని అన్నట్లు ఏదైనా అయిందని భయంగా ఉంది అత్తయ్య అని అంటూ ఉంటుంది. అపర్ణ. అక్కడున్న కావ్య షాక్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.